హాయ్ ఫ్రెండ్స్, పిచ్చపాటి స్వాగతం. ఈరోజు బిగ్ బాస్ డే 2 ఎపిసోడ్ 9 వస్తుంది. ఇవాళ ఏంటంటే ఎలిమినేషన్ తర్వాత నిన్న బేబక్క ఎలిమినేషన్ అయిపోయింది కాబట్టి మిగిలిన కంటెస్టెంట్లతో ఇవాళ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఏంటంటే ఇంకా నిన్న బేబక్క వెళ్ళిపోవడంతో అక్కడ సీత అండ్ నయనిక చాలా ఎమోషన్ అయ్యారు. వాళ్ళు చాలా బాధపడ్డారు. ఇది ఒకవైపు ఎలా ఉంటే మరోవైపు మన సోనియా, పృథ్వీ, నిఖిల్, అభయ్ వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారు. అంటే దైవకి వెళ్ళిపోయిందంటే అయిపోయిందనో లేదంటే మామూలుగా రెగ్యులర్గా వాళ్ళు టీమప్గా ఏర్పడి జోకులు వేసుకోవడం ఇలాంటి దానివల్ల మొత్తం అన్నీ కలిసి వచ్చిన వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పైగా నవ్వుకుంటున్నారు. వెళ్తూ ఏంటి రోడ్డు మీద లాగి వెళ్ళింది మమ్మల్ని వరుసగా సోనియాని, పృథ్వీని, నిఖిల్ని, వాణి ఇలాగే అభయ్ని రోడ్డు మీద లాగి వెళ్ళింది. అభయ్ అంటే మరి పడిపడి నవ్వుతున్నాడు. బహుశా తను ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. మరి అక్కడ టీమప్ ఎవరెలాగా ఉన్నదన్నది ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వచ్చి ప్రేరణ, నైనిక, విష్ణు కూడా బేబక్క గురించి మాట్లాడుకుంటూ కొంచెం సాడ్ మూమెంట్లోనే ఉన్నారు. అండ్ మణికంఠ, నబీల్ వచ్చి పర్సనల్గా ఏమనుకుంటున్నారంటే ఇక్కడ పాలిటిక్స్ లాగా ఏదో గ్రూప్ లాగా టీమప్ లాగా అని ముందు ఇంకా చాలా చదవాల్సి వస్తుంది, ఎలా ఉంటుందని కొంచెం నబీలు, మణికంఠ ఫేసుల్లో కొంచెం ఆందోళన కనబడింది. తర్వాత వచ్చి ఫస్ట్ టైం మణికంఠ కొంచెం పాజిటివ్గా ఉండడం చూడండి. అందరూ మణికంఠ ఇప్పటిదాకా సజెషన్స్ ఇచ్చారు, కానీ ఫస్ట్ టైం మణికంఠ నిఖిల్కి సజెషన్స్ ఇస్తున్నాడు గేమ్ గురించి. నిఖిల్ సీరియస్గా అటు ఇటు తిరుగుతున్నాడు. మరి తన ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు. మణికంఠ అంటే తను చెప్తున్నాడు. నెక్స్ట్ సోనియా, పృథ్వీ కొంచెం ప్రోమో కోసం అన్నట్టుగానో లేదా అటెన్షన్ డ్రా చేయడం కోసం మరి తెలియదు. సోనియా, పృథ్వీ వచ్చి సోనీ చేయబట్టుకోవడం, తను ఏదో కళలో కళ్ళబెట్టి చూసినట్టుగా ఫ్యూచర్ హస్బెండ్ గురించి ఈక్వాలిటీస్ ఉండాలి అని చెప్పడం ఇక్కడ వీళ్ళిద్దరూ కొంచెం హైలైట్ అయ్యారు. తర్వాత వచ్చి మణికంఠ వచ్చి విష్ణుప్రియతో కొంచెం ఇంతకుముందు పెద్దగా మాట్లాడడం నాకు కనబడలేదు, కానీ కొంచెం అసోసియేట్ అయ్యడం. బహుశా నెక్స్ట్ మరి నామినేట్ చేస్తాడో చేయరో అది తెలుస్తుంది. తర్వాత సోనియా వచ్చి మళ్ళీ నిఖిల్తో కొంచెం మళ్ళీ డీప్గా వాళ్ళు డీప్ ఫ్రెండ్స్ అని తెలుసు మనందరికీ. అతను నిఖిల్ని వాటర్ అవ్వడం ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ప్రోమోస్ట్ అంటూ మరి ఏంటో డీప్గానో తెలియదు. నువ్వు సిగరెట్ మానేస్తే నీకు ఏం కావాలంటే అది ఇస్తాను సోనియా డైలాగ్ వేయడం, నిఖిల్ కూడా షాక్ అవ్వడం, ఏంటి అన్నట్టుగా అనడం జరిగినాయి. జరిగి ఇప్పుడు నామినేషన్ స్టార్ట్ అయింది. ఈసారి ఏంటంటే పెయింట్లు మీద వేయడం, ఆ టీంని ఎవరెవరిని నామినేట్ చేస్తారో. యష్మి వచ్చి ఇక్కడ ఏంటంటే పెద్ద క్లాన్ లీడర్ కాబట్టి యష్మికి స్పెషల్ పవర్స్ లాస్ట్ టైం టాస్క్లు ఇచ్చారు కాబట్టి తన తప్ప అందరినీ నామినేట్ చేయాలన్నారు. సో అందువల్ల కొందరు డిసప్పాయింట్ అయ్యారు. పర్టికులర్గా చెప్పక్కర్లేదు సీత. ఫస్ట్ వచ్చి సీత నామినేషన్ వేయడానికి వచ్చింది. సీత వచ్చి రాగానే నిఖిల్ని నామినేట్ చేసింది. ఎందుకంటే కొంచెం స్టార్టింగ్ నుంచి డామినేటింగ్గా ట్రై చేస్తున్నాడని. తను ఏంటంటే తన వాయిస్ ఏంటంటే ఇండివిజువల్గా నేను లీడ్ చేయాలి అనుకుంటున్నాను, తను డిఫెన్స్ చేసుకున్నాడు. ఇండివిజువల్గా అంటే నేను అన్నీ రేషన్ అయ్యి ఉండడం వల్ల, లిమిటెడ్గా ఉండడం వల్ల అప్పుడు అవసరం అయింది కాబట్టి చేశానని తను డిఫెన్స్ తాను చేసుకుంటా. తర్వాత వచ్చి సీత నేను అసలు యష్మిని చేద్దాం అనుకున్నాను, కానీ ఛాన్స్ లేదు, అందుకు ప్రేరణ చేస్తాను అంది. ఎందుకంటే ఇక్కడ డస్ట్బిన్ ఇష్యూ మళ్ళీ రిలైజ్ అయింది. సో మళ్ళీ కాసేపు ఇద్దరు వాదించుకున్నారు. నువ్వు టీమ్గా ఆడు ఇక్కడ మేము అందరం అనుకున్నామని ప్రేరణ అంది. మరి అందరూ అనుకుంటే అందరూ కలిపి చేశారు కాబట్టి అందే. ఇక్కడేమో కూడా మీ టీంతో మాట్లాడింది, ఇక్కడేమో తనేమో ఎమోషనల్గా ఇండివిజువల్గా ఉంటాను నేను అని చెప్పి సీత ఉంది. తర్వాత అభయ్ వచ్చి విష్ణుప్రియ, ఆదిత్యంని నామినేట్ చేశాను. విష్ణుప్రియ ఏంటంటే సైడ్గా ఏం చెప్పలేదు, సింపుల్గా మరి మీ నుంచి నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను, బెటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నాడు తప్ప ప్రాపర్ రీజన్ ఏం చెప్పలేదు. బహుశా వాళ్ళిద్దరికీ కొంచెం పాజిటివ్ ఫ్రెండ్షిప్ పాజిటివ్గా ఏదైనా ఉంటుంది కన్వర్జేషన్ ఇద్దరి మధ్య. సో అలాగన్నాడు. తర్వాత ఆదిత్య నేను ఏంటంటే నేను నీకు ఇన్వాల్వ్మెంట్ తక్కువ అయింది అన్నాడు. నేను ఎంత పని చేస్తున్నాను అని చెప్పి ఆదిత్య ఇంకా డిఫెండ్ చేసుకున్నాను. సో అవే వెళ్ళేది మిస్టేక్ ఆదిత్య నేను వచ్చేసాక నా సోనియా వచ్చింది నామినేషన్కి. సోనియా వచ్చిందంటే ఆటోమేటిక్గా లాస్ట్ ఇష్యూ విష్ణుప్రియని నామినేట్ చేసినది సోనియా వచ్చి ఫస్ట్ నైని గారిని నామినేట్ చేసి
టాస్క్ గురించి ఇద్దరి మధ్య డిస్కషన్ మెయిన్ ప్రాపర్గా ఉంది టీంతో. టాస్క్ ఫస్ట్ టాస్క్లు తీసుకున్నప్పుడు ఇప్పుడు రూమ్లోనే మాట్లాడాలి ఎక్కువైపోతాయని అప్పుడు నువ్వు సరిగ్గా నువ్వు ఇదవ్వకపోవడం వల్ల మొత్తం టీం అంతా డిస్టర్బ్ అయ్యింది, మీ టీంకి పనులు ఎక్కువైనాయి అన్న వర్షన్ తన వర్షన్ చెప్పింది. తర్వాత సీత అని ఏంటంటే లాస్ట్ టైం ముందు రోజు డే బిఫోర్ ఇష్యూ వచ్చింది కదా సీతతో, సో దాని గురించి నీకు క్లారిటీ లేదని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నావు. ఇద్దరు డిస్కస్ చేసుకున్నాక బేబక్క సీత చివరిలో ఒక మాట వదిలేదు బొక్కలో టాస్క్ అని, అది మళ్ళీ అగ్గి మీదకి అదే పెట్రోల్ పోసినట్టు అయింది నిప్పు మీద, మళ్ళీ ఇంకోసారి ఇష్యూ అయింది. నువ్వు అలాంటి వర్డ్స్ వాడకని నేను అనలేదు, నేను అనుకుంటున్నాను. తర్వాత మణికంఠ వచ్చాడు. మణికంఠ ఎవరిని నామినేట్ చేస్తాడు అందుకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఎందుకంటే తను పెద్దగా ఎవరితో అసోసియేట్ అవ్వలేదు కాబట్టి. చూస్తుంటే ఆదిత్యం గారిని అన్నాడు ఏంటంటే పెద్దగా రీజన్ ఏం లేదు, తన దగ్గర అర్థం కావటం లేదు, ఇది ఏంటో అనేసి చెప్పడం, మీరు ఏదో పబ్లిసిటీ కోసం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అలాగా ఆ టైప్లో చేస్తున్నారు తప్పితే బెటర్గా యాక్ట్ లేదు అన్నాడు. తర్వాత శేఖర్ భాషని నామినేట్ చేశాడు మణికంఠ. పాపం శేఖర్ భాష ఫస్ట్ నుంచి మణికంఠ పాజిటివ్ ఉంటే ఇక్కడ మణికంఠ వచ్చి శేఖర్ భాషను నామినేట్ చేశాడు. సో ఏంటంటే చిన్న రీజన్ స్వీట్స్ గురించి, అంటే ఫెస్టివల్కి డిస్ట్రిబ్యూట్ చేసిన స్వీట్స్ అన్నది మీ రూమ్లో పెట్టినారు లగ్జరీ రూమ్లో అనేసి, ఇక్కడ ఫ్రిడ్జ్ గాలి లేదని శేఖర్ భాష డిఫెండ్ చేశాడు. కానీ అది చాలా చిన్న అమౌంట్ అది శేఖర్ భాషకి నచ్చలేదు, ఏమన్నంటే నేను చిన్నదానికంటే వేరే దానికి ఏమన్నా చెప్తే బాగున్నాను అనేసి అన్నారు. నెక్స్ట్ ఆదిత్యం గారు వచ్చి ఆ అబ్బాయిని శేఖర్ భాషను నామినేట్ చేశారు. ఆ అబ్బాయిని ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నాడు, అది అన్నది స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నామినేట్ చేస్తున్నా అన్నది కూడా అంత ప్రాపర్ పాయింట్గా అనిపించలేదు. తర్వాత శేఖర్ భాషని నామినేట్ చేసినప్పుడు వచ్చి కామెడీని డిస్ప్లే లేదు, కామెడీ అన్నసరిగా చేస్తున్నావు అనేసి అన్నాడు. సో వాళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, పెయింట్ వేశారు, మళ్ళీ హగ్ చేసుకున్నారు, ఏదో చెయ్యాలి కాబట్టి చేసినట్టు ఉంది అది. నెక్స్ట్ ఆదిత్య వచ్చి ఆ అబ్బాయిని శేఖర్ భాషను చేసిన తర్వాత విష్ణుప్రియ వచ్చి మణికంఠని సోనియాని చేసింది. మళ్ళీ డే 1 పాయింట్ ఎత్తుకుంది విష్ణుప్రియ మణికంఠ చేసినప్పుడు నువ్వు నాకు కూడా ఉంటూ నన్ను అబ్జర్వ్ చేయడానికి, అంతేకాని ఎమోషనల్గా బాండింగ్ ఉన్నాయేమో అనుకున్నానని చెప్పి ఆ విషయం మీద నామినేట్ చేస్తానని చెప్పింది. సోనియా అని ఏంటంటే నేను జరిగిన అడల్టరేటెడ్ జోక్స్ అనే ఉంది కదా, ఆ ఇష్యూని రైసెస్ అని చెప్పింది. సో ఇది మనం ఇచ్చిందే విష్ణుప్రియ సోనియా విష్ణుప్రియని, అలాగే ప్రేరణ వచ్చి సీత వచ్చి ప్రేరణ అయింది. ఇలాగ వీళ్ళ కొంచెం ఇష్యూలు జరిగింది కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు నామినేట్ చేస్తారని మనకు అర్థమైంది. ఫైనల్గా శేఖర్ భాష మణికంఠకి ఆదిత్యని చేశారు, నామినేట్ చేశారు. ఎందుకంటే మణికంఠ సోషలైజ్డ్గా ఉండట్లేదని, తర్వాత ఆదిత్యం గారు మంచి పూర్తి చేస్తుందని చెప్పి అన్నాడు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ జరిగిన ఎంటైర్ ఎపిసోడ్ సింపుల్గా చెప్పాను మీకు. ఫర్ అప్డేట్స్ మీకు రేపు చెప్తాను. ఫర్ అప్డేట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పిచ్చాపటి. థ్యాంక్ యూ, బాయ్.